పాలస్తాన్లో ఉన్నటువంటి హమాస్ కూడా మా ఇజ్రాయెల్ మన దాడి చేస్తుంది, దాన్ని ఆపాలంటే ఒక మోడీ మాత్రమే సమర్థుడని చెప్పేసి వాళ్ళు కూడా వస్తున్నారంటే అతని స్థాయి ప్రపంచంలో ఆయనకి ఎంత గుర్తింపు ఉందో ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున మన దేశంలో కొనసాగుతున్న పార్టీలన్నీ కూడా మన దేశంలో కాకుండా ఇతర దేశాలకు పోయి భారతదేశాన్ని చెంచుగా మాట్లాడుతున్నారు. దాన్ని మాత్రం భారతీయ జనతా పార్టీ చిట్టుబాటు చేస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి మీద ఆధారపడి కాదు. భారతీయ జనతా పార్టీ అంటే ఒక ఛాయ్ వాళ్ళ కూడా ఈరోజు దేశానికి ప్రధానమంత్రి లేదంటే దానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ తప్పుడు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా ఈ దేశం ఇంకా ఎంతో అభివృద్ధి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆయుధాలు కల్పించాలని కోరుకుంటూ మరి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి సెలవుస్తున్నాం. భారత్ మాతాకి మోడీ గారి నాయకత్వం.